హాయ్ అండి, దిస్ ఇస్ అరుణ. వెల్కమ్ టు గణపతి నర్సరీ గార్డెన్స్. నేను ఇప్పుడు చూపిస్తున్న ప్లాంట్ గురించి చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు మీకు షేర్ చేస్తున్నానండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దీని పేరు క్లిమటస్. దీన్ని మనం ద క్వీన్ ఆఫ్ క్లైంబర్స్ అని కూడా పిలుస్తాము. దీని ఫ్లవర్ వైట్ కలర్లో ఉండి ఒక బటర్ఫ్లైలా కనిపిస్తుందండి. ఇది ఫుల్గా బ్లూమ్ అయ్యాక చూస్తే నింగిలో ఉన్న నక్షత్రాలు ఒకే కొమ్మపై చేరి ముచ్చట్లాడుకుంటున్నట్లుగా అనిపిస్తుంది కదండి. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో తెలియచేయండి. దీని బ్లూమింగ్ పీరియడ్ అయితే వింటర్ అండ్ సమ్మర్లో బాగా పూస్తాయండి. అంటే సంవత్సరంలో 3-4 నెలలు మాత్రమే ఫ్లవరింగ్ ఉండదు. ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటేనండి, దీని ఫ్లవర్స్ యొక్క ఫ్రాగ్రెన్స్ ఎంత దూరం నుంచి అయినా సరే మనల్ని ఆకర్షిస్తుందండి. అంత అద్భుతంగా ఉంటుంది దీని సువాసన. ఈ ప్లాంట్ యొక్క ఫ్రాగ్రెన్స్ బటర్ఫ్లైస్ని, హనీబీస్ని అట్రాక్ట్ చేస్తుందండి. దీన్ని పాలినేషన్ కోసం మన గార్డెన్లో పెంచుకోవాల్సిన ఒక మంచి రకం అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దీని ఫ్లవరింగ్ టైంలో ఏ రకమైన ఫర్టిలైజర్స్ ఇవ్వకూడదండి. గుర్తుపెట్టుకోండి, ఇది గ్రోత్ అవుతున్న టైంలో మాత్రమే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కానీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఇస్తూ ఉండాలి. సన్లైట్ విషయానికి వస్తే 4 to 5 అవర్స్ ఉంటే సరిపోతుందండి. నెక్స్ట్ వాటరింగ్ అయితే కనుక సమ్మర్లో అయితే డైలీ వాటరింగ్ చేసుకోవాలి. వింటర్లో అయితే కనుక మట్టి ఆరుదల వచ్చాక మాత్రమే చూసుకొని చేసుకోవాలి. ఎప్పుడు పాటింగ్ మిక్స్ మాత్రం కూల్గా మాయిశ్చర్గా ఉండేలాగా చూసుకోవాలండి. దీన్ని మనం గార్డెన్లో మంచి ఫ్రాగ్రెన్స్ కోసం, నెక్స్ట్ పాలినేషన్ కోసం పెంచుకుంటారు. మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా ఇలాంటి ప్లాంట్స్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేసి ఆర్డర్ చేసుకోండి. ఆన్లైన్ డెలివరీ కూడా ఉందండి. థ్యాంక్ యూ.